మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. పాపదాస్యము శాపములోనయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి, అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను. దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి, ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి, అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను, ప్రభు నన్ను వెలిగించేను, ప్రభు నన్ను వెలిగించేను.
ఏలైనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో ఎవరితోనూ అయినను ఎప్పుడైనను చెప్పెనా. 6వ వచనం, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవదూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మొదటి సందేశంలో మనము మాటలాడిన దేవుడు అని చెప్పుకున్నాము. దేవుడు మాటలాడి తన ఉద్దేశమును మనకు తెలియపరిచాడు. ఆయన మాటలాడినప్పుడు మనము వినాలి. ఆయన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడు అని విన్నాం. ఏంటి ఆయన చెప్పిన విషయం అంటే, యేసుక్రీస్తును వారసునిగా చేశాడు. మనము యేసుక్రీస్తును నమ్మితే యేసుక్రీస్తుతో పాటు మనము కూడా వారసులము అవుతాము. ఆయనే సృష్టికర్త అని మనం మొదటి సందేశములో చూచాము. 2వ సందేశములో 3-4 వచనాల్లో మనం చూచాము. యేసుక్రీస్తు ఎవరు? ఆయన కుమారుడు, సమస్తానికి వారసుడు, ప్రపంచాల నిర్మాణకుడు అని మనం చూచాము. 3వ వచనంలో దేవుని మహిమ యొక్క తేజస్సు, అంటే దేవుని నుండి ప్రసారమైన వెలుగు అన్నమాట. యేసుక్రీస్తు దేవుని తత్వము యొక్క మూర్తిమంతం, ప్రతిబింబము. దేవుని స్వభావము అంతా యేసుక్రీస్తులో ఉన్నది. దేవుని యొక్క తత్వమును మనకు చెప్పడానికి వచ్చాడు. తర్వాత ఆయన మహత్తు గల మాట గలవాడు. ఎలాంటి వాడు అంటే ఎంతో పవర్ఫుల్ వర్డ్, ఎంతో మహాత్మ్యము కలిగిన మాట ఆయన మాట. తాను సమస్తమును నిర్వహిస్తున్నాడు. విశ్వాసమునకు కర్త ఆయనే, కొనసాగించువాడు కూడా ఆయనే. నిర్మించింది ఆయనే, నిర్వహించేది కూడా ఆయనే. ఆయన చేసిన మరొక పని ఏంటంటే పాపముల విషయములో శుద్ధీకరణము చేశాడు. పూర్వదినాల్లో ప్రధాన యాజకుడు అక్కడ ఉండి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఎలా పాపములకు పరిహారాన్ని జరిగించేవాడో, ఇప్పుడు యేసుక్రీస్తు కూడా సిలువలో ఆ శుద్ధీకరణము చేశాడు. గనుక తాను దేవదూతలందరికంటే శ్రేష్టమైన నామమును పొందాడు. ఇప్పుడు ఉన్నత లోకమందు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అని. దేవుడెవరో, యేసు ప్రభు ఎవరో, దేవదూతలు ఎవరో, ఆయన ఏం చేశాడు ఇవన్నీ చెబుతున్నాడు. ఆయన ఎవరో మనం తెలుసుకుంటే కదా ఆయన కోరినట్లు మనం జీవించగలుగుతాం. పెళ్ళైన క్రొత్తలో భర్త గురించి భార్యకు అంతగా అర్థం కాదు. కానీ రోజులు గడిచే కొలది భర్త యొక్క టెంపర్స్ ఏంటో, ఆయనకి ఏమి ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం అని ఆయన ఇష్టానికి అనుకూలంగా జీవిస్తే భర్త ప్రేమ తాను పొందగలుగుద్ది. అలాగే దేవుని నుండి మనకు ఆశీర్వాదాలు కావాలనుకుంటే ఆయన తత్వము ఏంటో మనం తెలుసుకోవాలి. ఎలా ఉంటే ఆయన దీవెనలు మనకు కలుగుతాయి, ఆయన ఏమని కోరుతున్నాడు మనల్ని అని మనం తెలుసుకోవాలి. అప్పుడే దేవుని మేలును మనము పొందగలుగుతాము.
ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన నిర్వహణలో మనం ఉండాలి. ఆయన పాపముల విషయంలో శుద్ధీకరణ చేస్తున్నాడు. ఆయన రక్తము చేత మన పాపములను శుద్ధి చేసుకోవాలి. ఆయన ఉన్నత లోకానికి వెళ్ళి అక్కడ నిత్యము ఉన్నాడు. మనం కూడా యేసుక్రీస్తు వలె దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అదే మన జీవిత కర్తవ్యమై ఉండాలి. బైబిల్ చదువుకున్నప్పుడు దేవుని మార్గాలు మనకు అర్థం అవుతాయి. మనము అర్థం చేసుకొని ఆయన మార్గంలో ప్రవేశించాలి. ఈరోజు ఒక డీటెయిల్డ్ స్టడీ మనం చేద్దాం. దేవదూతలు ఎవరు, వారికి యేసు ప్రభుకి సంబంధం ఏంటి, వారు ఎక్కడుంటారు అనే విషయాలు మనం చూద్దాం. 2వ అధ్యాయం చూడండి, 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు అని రాస్తుంది. అంటే ఆయన మొట్టమొదటిసారి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన దూతల కంటే ఎక్కువగా చేయబడ్డా, తక్కువగా చేయబడ్డా? కొంచెము తక్కువగా చేయబడ్డాడు. ఆ తర్వాత 4వ వచనం 1వ అధ్యాయంలో ఆయన పాపముల విషయమై శుద్ధీకరణము చేసిన తర్వాత దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందాడు. అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు ఇంకో వచనం చూడండి, 6వ వచనంలో, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన మళ్ళా 2వసారి వచ్చినప్పుడు దేవదూతలందరూ ఆయనకి నమస్కారము చేయాలి. ఇప్పుడు 3 స్టేజెస్లో దేవుడు యేసుక్రీస్తును హెచ్చించినట్టు మనం చూస్తాం. ఫస్ట్, ఈ లోకానికి మన కొరకు చనిపోవడానికి వచ్చినప్పుడు దేవదూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడ్డాడు. ఆయన సిలువలో ఆ కార్యము నెరవేర్చిన తర్వాత దేవదూతల కంటే శ్రేష్ఠుడుగా చేయబడ్డాడు. కొంచెం ప్రమోషన్ వచ్చింది. అయితే ఆయన మరలా రానై ఉన్నాడు 2వ రాకడలో. మరలా వచ్చినప్పుడు, ఇంకా రాలేదు, వచ్చినప్పుడు ఏం చేయబడతాడు? దేవదూతలు అందరూ కలిసి ఆయనకు నమస్కారము చెయ్యాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్క రీతిగా ఉన్నాడు అనే మాట ఇక్కడ వర్తించదు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన శిశువుగా ఉన్నాడు, మరొకప్పుడు ఆయన శిలువ మీద బలిపశువుగా ఉన్నాడు, మరొకప్పుడు ఆయన జయశీలుడుగా పునరుత్థానుడై లేచినవాడుగా ఉన్నాడు, మరొకప్పుడు తండ్రి ప్రక్కన ఆసీనుడై కూర్చున్నవానిగా సింహాసనాసీనుడుగా ఉన్నట్టు చూస్తాం. మరలా ఆయన కొదమ సింహముగా తీర్పు తీర్చడానికి తన దూతల సమూహముతో వచ్చేవాడుగా మనం ఆయనను చూస్తాం. ఆయన వాక్యము మార్పు లేనిది, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత మార్పు లేనిది. కానీ ఆయన యొక్క ఉనికిలో మాత్రం ఆయన మార్పు గలవాడుగా మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం చదువుకునే ఈ వాక్య భాగంలో దేవుడు యేసుక్రీస్తును నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాము. 5వ వచనంలో ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే. యు ఆర్ మై సన్. ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం చెప్పాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆయన రూపాంతరము చేయబడినప్పుడు ఏం చెప్పాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని. అయితే ఆయన ఇంకా 1400 సంవత్సరాల తర్వాత పుడతాడనేటప్పుడు కీర్తన 2వ అధ్యాయములో ఉన్న మాటను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 2లో ఈ మాట రాయబడి ఉంది. 2:7లో, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. చూసారా? ఈ మాటను దేవుడు పలికిన దానిని కీర్తనకారుడు రాశాడు. ఓకే,
దేవుడే తన ఏకైక కుమారుణ్ణి కన్నాడని చెప్తున్నాడు. నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండుననియు ఏ దూతలతోనూ ఎవరితో అని ఎప్పుడైనా చెప్పలేదు. దూతల స్థానము వేరు, యేసు ప్రభు స్థానము వేరు. వారు పనివారు, ఈయన కుమారుడు. పనివారిని అక్కడే ఉండమని చెప్పాడు, సేవ చేయమని చెప్పాడు, కానీ కుమారుణ్ణి తన ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాడు. కుమారుడికి పనివాడికి ఎంత తేడా ఉందో చూడండి. యేసుక్రీస్తు ఎవరో, దేవుడు ఎంతగా ఆయనను హెచ్చించాడు అనే విషయాన్ని ఈ హెబ్రీ గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు. 6వ వచనంలోకి రండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. సో ఆయన అంటే దేవుడు, ఆది సంభూతుడు అంటే యేసు ప్రభుని ఏం చేస్తాడట? మరలా రప్పిస్తాడు. ఏం చేస్తాడు? మరలా నీవు ఎప్పుడు వస్తావంటే తండ్రి ఎప్పుడు పంపితే అప్పుడే నేను వస్తానని చెప్పాడు. సో యేసుక్రీస్తును దేవుడు మరలా ఈ లోకానికి పంపిస్తాడు. అప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారము చెయ్యాలి అని చెప్పాడు. ఇప్పుడు కాదు. దేవదూతలు యేసు ప్రభుని ఆరాధించినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. యేసు ప్రభు జన్మించినప్పుడు దూతలు వచ్చారు. లూకా 2వ అధ్యాయంలో వచ్చి ఏం చేశారు? 2:14లో సర్వోన్నతమైన స్థలములలో మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేశారు. యేసు ప్రభుని స్తోత్రం చేయడం కాదు. దేవదూతలు యేసు ప్రభువుని ఈ లోకానికి ఆయన పంపినందుకు దేవునికి స్తోత్రము చేశారు. బాగా వినండి, గ్రంథములో ఏముందో మీకు చెబుతున్నాను. కానీ ఒక సమయం వస్తుంది, వచ్చినప్పుడు ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి. ఫిలిప్పి 2లో ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. రోమా 10వ అధ్యాయంలో ఒక టైం వచ్చినప్పుడు దేవుడు యేసుక్రీస్తును హెచ్చిస్తాడట. ఆయన ఈ భూలోకానికి ఆది సంభూతిని మరలా రప్పిస్తాడు. అప్పుడు దేవదూతలందరూ ఆయనకు నమస్కారము చెయ్యాలి. అయితే 7-8 వచనాల్లో దూతలను వాయువులుగా, సేవకులను అగ్నిజ్వాలగా, ఆత్మలుగా ఆయన చేసుకునేవాడు. ఆయన క్రియేటర్, ఆయన సృష్టికర్త. దూతల్ని ఎలా చేసుకున్నాడట? వాయువులుగా అంటే ఆత్మలుగా చేసుకున్నాడు. వాయువు అంటే ఆత్మ, వాయువు అంటే గాలి. తర్వాత వారిని సేవకులుగా చేసుకున్నాడు, అగ్ని జ్వాలలుగా చేసుకున్నాడు. ఆయన ఏమైనా చేయగలడు. దూతలను సృష్టించింది ఆయనే, నిత్యము ఉండేవారుగా చేసింది ఆయనే, యేసుక్రీస్తును ఆది సంభూతినిగా చేసింది కూడా ఆయనే, ఆయనను అందరికీ వారసుడుగా నియమించింది ఆయనే, ఆయన ద్వారా ప్రపంచాన్ని నిర్మించింది కూడా దేవుడే. ఈయన ఏమైనా చేయగలడు. అయితే తన కుమారుని ఏం చేశాడు అని మనం చెప్తే అక్కడ కీర్తన 45 అధ్యాయంలో ఉన్న మాటను హెబ్రీ గ్రంథకర్త అక్కడ రాస్తున్నాడు. చదవండి, 45 అధ్యాయము 6-7 వచనాలు చూడండి. కీర్తన గ్రంథం 45 అధ్యాయము రాసింది ఎవరు? చదవండి. కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానము, ప్రేమను గూర్చిన గీతము. ఎవరు రాశారట? 45 కోరహు కుమారులు. కోరహు కుమారులు దేవుని గురించి ఏం చెప్తున్నారు? 6వ వచనములో, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుస్తుంది, నీ రాజదండము న్యాయార్థమైన. కీర్తన గ్రంథము రచించిన గ్రంథకర్తలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవా నీ సింహాసనము నిరంతరము, దేవుడు రాజు అని, ఆయన పరిపాలించేవాడని, ఆయన సింహాసనము కలిగిన వాడని, నిరంతరము ఏలేవాడని,
ఆయన రాజదండము న్యాయార్థమైన దండం అంటే న్యాయముగా పరిపాలించేవాడని కోరహు కుమారులు దేవుని గూర్చి 6వ వచనాన్ని రాస్తున్నారు. అయితే 7వ వచనంలో యేసు ప్రభువుని గూర్చి వారు ప్రవచిస్తున్నారు. చదువుతాను చూడండి. 7వ వచనం యేసు ప్రభువుని గూర్చి, నీవు అంటే యేసు ప్రభువుని చూపిస్తూ నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చు అగునట్లుగా నిన్ను అభిషేకించాడు. యేసు అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే దేవుని చేత అభిషేకింపబడిన వాడు అన్నమాట, రాజు అన్నమాట. ఇప్పుడు 6వ వచనమేమో దేవుడు గురించి వారు చెబుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. 7వ వచనంలో ఎవరి గురించి చెప్తున్నారు కోరహు కుమారులు? యేసు ప్రభుని గురించి, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించేవాడు గనుక దేవుడు నీ దేవుడే. అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నా దేవుడు నీ దేవుడు దగ్గరికి నేను ఇంకా ఎక్కిపోలేదు అని చెప్తున్నాడు. నీ దేవుడు నీ చెలికాండ్ర కంటే, దేవదూతల కంటే, మిగతా కుమారుల కంటే నిన్ను హెచ్చగునట్లుగా అభిషేకించాడు. ఏ దూతనైనా అభిషేకించాడా? లేదు. ఏ దూతనైనా నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నానని చెప్పాడా? చెప్పలేదు. ఏ దూతతోనైనా కమ్ అండ్ సిట్ బిసైడ్ మీ, నా పక్కన కూర్చో అని పిలిచాడా? వారు సేవకులు. అందుకనే లూకా సువార్తలో మనం చూస్తాం, ఆ దేవదూత వచ్చాడు, నేను గబ్రియేలను దేవదూతను, ఈ వర్తమానము నీకు పంపడానికి నేను దేవుని చేత పంపబడిన వాడను, ఈ సమాచారము నీకు ఇస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, దేవుని మాటలు ఆ కాలములో నెరవేరును అని చెప్పి జకరియాతో చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. సో వాళ్ళు పనివారు. ఎవరు? దేవుని దగ్గర కోట్లాది మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవరు? పనివారు. ఆ పనివారు వేరు, కుమారుడు వేరు. పనివారికి పని చెప్తున్నాడు, కుమారుణ్ణేమో హెచ్చిస్తున్నాడు, తన ప్రక్కన కూర్చుండబెట్టుకుంటున్నాడు. ఇప్పుడు 45వ అధ్యాయము కీర్తన గ్రంథములో ఉన్న వాక్యం 6వ వచనం ఎవరి గురించి చెప్పబడింది, 7వ వచనం ఎవరి గురించి చెప్పబడిందో మీరు ఆలోచన చేస్తే, 6వ వచనంలో దేవా అని కోరాహు కుమారులు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇదే భాష కీర్తన గ్రంథం అంతా కూడా ఆ స్టైల్ మనం చూస్తాం. కానీ 7వ వచనంలోకి వచ్చేటప్పటికి కోరాహు కుమారులు యేసు ప్రభుని దేవుడు అభిషేకిస్తాడు అనే విషయాన్ని అక్కడ ప్రవచన రూపంగా చెబుతున్నారు. కీర్తన 2, కీర్తన 16, కీర్తన 45, కీర్తన 110, ఈ కీర్తనల్లో యేసు ప్రభుని గూర్చిన మాటలు ఉండడం మనం చూస్తాం. సో ఈ హెబ్రీ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త దేవదూతలు ఎవరో చెప్తున్నాడు, దేవుడు ఎవరో చెప్తున్నాడు, దేవుడు యేసుక్రీస్తుకు ఎట్టి అధికారము ఇచ్చి ఎలా శ్రేష్ఠుడిగా చేశాడో చెబుతున్నాడు. చెబుతూ కీర్తన 45వ అధ్యాయంలో ఉన్న 6-7 వచనాలు ఇక్కడ పొందుపరిచాడు. ఎక్కడ పొందుపరిచాడు? హెబ్రీ 1:7-8 వచనాల్లో చూడండి. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? దేవుడు యేసుక్రీస్తుతో చెబుతున్నాడా? ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. మీకు చెప్పాను కదా ఈ మాటలు ఎవరు రాశారు? కోరహు కుమారులు కీర్తన 45లో రాసినట్టు మనం స్పష్టంగా అక్కడ ఎలా ఉందో అలాగే ఇక్కడ ఉంది. 6వ వచనం దేవుణ్ణి స్తుతిస్తూ చెప్పారు, 7వ వచనం యేసు ప్రభు గూర్చిన ప్రవచనం చెప్పారు. ఉన్నది ఉన్నట్టు ఈ గ్రంథకర్త అక్కడ తీసుకొచ్చి పెట్టాడు మొదటి అధ్యాయంలో. కనుక ఇప్పుడు చెప్పండి, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అనే మాట దేవుడు యేసుక్రీస్తుతో చెబుతున్నాడా, లేక కోరహు కుమారులు చెప్పిన దానిని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడా? చెప్పండి.
కోరహు కుమారులు చెప్పిందే ఈ హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. అంటే అక్కడ యాక్చువల్గా 6వ వచనములో దేవుడు యేసుక్రీస్తును దేవా అని పిలవడం కాదు. మిగతా 99 చోట్ల నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను, నీవు నాకు కుమారుడువు, నేను నీకు తండ్రిని అని చెప్పినవాడు ఇక్కడ దేవా అని పిలుస్తాడా? పిలవడు కదా. పిలిస్తే దేవుడు ద్వంద్వ వైఖరి అయిపోతుంది అక్కడ. కానీ భక్తుడు దేవుడు గురించి చెప్పిన మాటలు వేరు, దేవుడు తన గురించి తాను చెప్పుకున్న మాటలు వేరు, దేవుడు తానే కుమారుడు గురించి చెప్పిన మాటలు వేరు. ఇక్కడ కలిపి రాయడం వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారంటే, చూడండి 8వ వచనంలో అక్కడ తన కుమారుని గూర్చి అయితే అని మొదలుపెట్టాడు అని డాష్ పెట్టి ఆ 2 వచనాలు ఇక్కడ రాసేశాడు. అసలు కుమారుని గూర్చి అయితే 9వ వచనంలో ఉన్న మాట చెప్పాలి. ఏమని? నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చగునట్లుగా అభిషేకించాడు. ఆ మాట యేసుక్రీస్తు గురించిన మాట. కానీ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ప్రజలు ఈ విషయాన్ని గ్రహించక ఈయన కూడా దేవుడే, దేవుడే తన కుమారుణ్ణి దేవుడా అని పిలిచినప్పుడు నీకేంటి బాధ అని అజ్ఞానంగా తలస్తున్నారు. కానీ ఈ వివరాలు ప్రజలకు తెలియదు. ఈ మాట దేవుడు చెప్పిందా, కోరహు కుమారులు చెప్పిందా? కోరహు కుమారులు చెప్పిందా అని ఇక్కడ చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనం సున్నితంగా అర్థం చేసుకోవాలి. నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. యేసు ప్రభు ఏం చేశాడట? నీతిగా ఉన్నాడు, అందుకనే ప్రియకుమారుడు అయ్యాడు. ఈయనలో ఏ పాపము లేదు, పాపము లేనివాడు యేసు ప్రభు. ఆయన నీతిని ప్రేమించాడు, కానీ దుర్నీతిని ద్వేషించాడు. అందుచేత నీ దేవుడు నీ తోటివారి కంటే, తోటివారంటే ఎవరు? దేవదూతల కంటే నిన్ను శ్రేష్ఠుడుగా చేశారు. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. మనం దేవుని ఆత్మ సహాయముతో దేవుని గ్రంథాన్ని చక్కగా మనం ఆలోచన చేయాలి. కానీ తెలియకుండా బోధకులు ఏవేవో చెబుతున్నారని ఇద్దరు దేవుళ్ళు మనకున్నారనే భావము మనం తప్పుగా అనుకోవాలి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఒక ప్రభువు మనకున్నాడు. కొరింథీ 8:6లో మనలందరినీ సృజించిన దేవుడు, అందరికీ పైగా ఉన్నవాడు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. అటువలనే మనందరికీ ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను హెచ్చించాడు, దేవుడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించాడని ఒక ప్రవచనము యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది. యేసు ప్రభువలే ఎవరు నీతిగా ఉండి నీతిని ప్రేమిస్తారో వారిని కూడా దేవుడు తన రాజ్యములో చేర్చుకుంటాడు. దేవుడు యేసుక్రీస్తును లేపినట్టు యేసు ప్రభువలే జీవించిన వారందరినీ కూడా దేవుడు తిరిగి లేపనై ఉన్నాడు. లేక తిరిగి లేపే అధికారాన్ని దేవుడు యేసుక్రీస్తుకు ఇచ్చాడు. అందుకనే తనకిష్టమైన వారిని యేసుక్రీస్తు మరలా తిరిగి మరణము నుండి లేపనై ఉన్నాడు. ఇదంతా చేసేది ఎవరట? దేవుడని మనం అనుకోవాలి. అంతా చేసింది ఎవరు? క్రీస్తును పంపింది ఎవరు? దేవుడు. ఆయనను నియమించింది ఎవరు? దేవుడు. ఆయన ద్వారా సమస్తాన్ని సృష్టించింది ఎవరు? దేవుడు. దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేసి భూలోకానికి పంపింది ఎవరు? దేవుడు. ఆయన భూలోకములో జీవించిన కాలములో నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించిన మూలాన అన్ని దూతల కంటే శ్రేష్టమైన నామాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. యేసుక్రీస్తును మరలా పంపేది ఎవరు? దేవుడు. మరలా పంపినప్పుడు దూతలందరూ ఆయనకు నమస్కారము చేయాలని ఆజ్ఞాపించింది ఎవరు? ఇది దేవుని ఉద్దేశ్యం అన్నమాట. మనకు దేవుడెవరో తెలియకుండా, యేసు ప్రభు ఎవరో తెలియకుండా ఏమి తింగర ప్రార్థనలు చేస్తారు? ఏ ప్రార్థన జరగదు, నెరవేరదు. ఎందుకంటే
సూత్రము ప్రకారము చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అయినట్టు గ్రంథాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో అర్థం చేసుకుంటేనే మనము యోగ్యముగా సువార్త బోధించగలుగుతాం. మనము దేవుడెవరో తెలియకుండా, యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా మనము ఏమని ప్రార్థన చేస్తాం, ఏమని స్తుతిస్తాం? ఇంకా తింగర మాటలు, పిచ్చి మాటలు మాట్లాడాలి. అవేమి నెరవేరేవి కావు. ఎక్కువ శాతం బోధకులందరూ ఆయనే ఈయన అనేవారు కొంతమంది. లేదు, ఆయన వేరు ఈయన వేరు, ఈయన దేవుడు ఆయన కూడా దేవుడే అనేవాళ్ళు కొంతమంది. పిచ్చి పిచ్చి వెర్రి మాటలు. ఇద్దరంటే బాగోదు, ముగ్గురంటే బాగుంటుంది, త్రిత్వం అని బాగుంటుందని పరిశుద్ధాత్మను కూడా దేవుళ్ళ చేసేసారు. యేసు ప్రభువు దేవుడనే ఒక అర్థాన్నిచ్చే కొన్ని అర్థం కాని వాక్యాలు ఉన్నట్టు అసలు పరిశుద్ధాత్ముడు దేవుడని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఇద్దరు పని చేస్తున్నారు. దేవుడు పని చేస్తున్నాడు, యేసు ప్రభు పని చేస్తున్నాడు. నేను ఒక్కడనై ఉండక నేనును నా తండ్రియు కూడా ఉన్నాము అని చెప్పాడు. అంతేగాని ముగ్గురు అని ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఈ దుండగులు త్రిత్వ సిద్ధాంతాన్ని పెట్టి ముగ్గురు అని చెప్తున్నారు. చాలా తప్పు అది. దేవుని చిత్తం ఏంటో మనం బాగా చదువుకుంటే మనకు అర్థమవుద్ది. యేసుక్రీస్తును దేవుడు హెచ్చించాడట. ఫిలిప్పీ పత్రిక చూడండి, 2వ అధ్యాయము చూడండి, 9 నుంచి చదువుతాను చూడండి. అందుచేత పరలోకమందు ఉన్నవారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు. ఇక్కడ యేసుక్రీస్తును హెచ్చించింది ఎవరట? దేవుడు. అన్ని నామముల కంటే పైనామమునిచ్చింది ఎవరు? దేవుడు. ఇదంతా చేసేది దేవుడు. కానీ దేవుని గురించి ఒక్క పాట కూడా లేదు. అదే విచారం. యేసు ప్రభు వచ్చిందే దేవుణ్ణి బయలుపరచడానికి. యేసు ప్రభు వచ్చిందే దేవుని గురించి సువార్త చెప్పడానికి వచ్చాడు. సో యేసు ప్రభువుని దేవుడు హెచ్చించాడు, ఆనంద తైలముతో అభిషేకించాడు. యేసుక్రీస్తు దేవునికి కుమారుడు అయినట్టు మనందరము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మనం దేవునికి కుమారులుగా చేయబడతాం. దేవదూతలు గురించి మనం చదువుకుంటే 6వ వచనములో వారు దేవుని దూతలట. ఎవరు చెప్పండి? వారు ప్రభువుకి నమస్కారం చేస్తారు ఒక కాలం వచ్చినప్పుడు. ఎప్పుడు? మరలా అని ఉందో చూసారా, అది కప్పడిపోయింది, మరుగున పడిపోయింది. ఆయన భూలోకములో ఉండగా ఏ దూత ఆయనకు నమస్కారం చేయలేదు. ఆయన ఎప్పుడైతే నిరూపించుకున్నాడో ఏమని, నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించాడని నిరూపించుకున్నాడో అప్పుడే ఆయనను అన్ని నామముల కంటే పైనామము ఇచ్చినట్లు దేవుడు ఆయనను హెచ్చించాడు. దేవదూతలు ఎన్ని కోట్ల మంది ఉన్నారో వారందరికంటే శ్రేష్టమైన నామమును దేవుడు ఆయనకు ఇచ్చాడు. ఎందుకు? నీతిని ప్రేమించి భక్తిహీనతను. మనం కూడా అంతే. యేసు ప్రభువులా మనం కూడా నీతిని ప్రేమిస్తే భక్తిహీనతను ద్వేషిస్తాం. భక్తిహీనతను ద్వేషిస్తే మనం నీతిని ప్రేమిస్తాం. మనకు ముక్కుకు 2 రంధ్రాలు ఉన్నాయని ఇక్కడ దుర్వాసన పీల్చుకుంటూ సువాసన పీల్చుకుంటూ ఉంటామా? 2 రంధ్రాలు ఉన్నా దుర్వాసన అనగానే అని అసహించుకుంటాం, సువాసన రాగానే ఎక్కడ మంచి వాసన వస్తుంది అని అనుకుంటాం. సో యేసుక్రీస్తు ఎలా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడో అందుమూలంగానే దేవుడు ఆయనను మరణము నుండి లేపి దూతల కంటే గొప్పవారిగా చేశాడు. అలాగే మనం కూడా యేసు ప్రభు మాటలు విని ఆయన చేసినట్టుగా మనం కూడా నీతిని, మన నీతిని కాదు, దేవుడు పెట్టిన ఆజ్ఞలను గైకొనడమే దేవుని నీతి.
నీతిని ప్రేమించాలి, దుర్నీతిని. మరి మీరు ఏది తప్పో ఏది దుర్నీతో దాన్ని ద్వేషిస్తున్నారా? మనకెందుకు వచ్చింది అనుకుంటున్నారా? యేసు ప్రభువులా ఎవరు నీతిని ప్రేమించి చెడుగును ద్వేషిస్తారో వారినే దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించడం అంటే ఏంటో తెలుసా? మరణ వేదను తొలగించి పునరుత్థానముతో లేపి తన రాజ్యములో తన ప్రక్కన కూర్చుండబెట్టుకుంటాడు. ప్రభు చెప్పాడు, జయించు వానిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండనిత్తును అని మనం ప్రకటన గ్రంథములో చూస్తున్నాం. ముందేమో ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల ఆయన తోటి వారసులం అవుతామని చెప్పుకున్నాం. తర్వాత వర్తమానములోనేమో ఆయన మహత్తు గల మాట వినాలని, శుద్ధీకరణ పొందాలని, ఆయన వెళ్ళినట్టు ఉన్నత లోకానికి వెళ్ళాలని నేర్చుకున్నాం. ఈరోజు సందేశంలో మనం నేర్చుకునేది ఏంటంటే, యేసు ప్రభు వలె మనం నీతిని ప్రేమించాలి, భక్తిహీనతను దుర్నీతిని ద్వేషించాలి. ఒకవేళ మీకు జలుబు అయితే దుర్వాసన ఏదో సువాసన ఏదో తేడా తెలియదు. 60-70 సంవత్సరాలు వస్తున్నాయనుకోండి, స్పర్శ అంతగా ఉండదు, జ్ఞాపక శక్తి అంతగా ఉండదు, దాంతోపాటు వాసన కూడా మనకు తెలియదు. మీరు ముసలి వాళ్ళని అడగండి, వాసన వస్తుందా అని, ఏంటో నాకు ఈ వాసన ఆ వాసన అని తెలియట్లేదు అంటారు. శరీరం బలహీనమైనట్టు వాసన తెలుసుకునే శక్తి కూడా బలహీనమైపోతుంది. అలాంటి బలహీనులకు దుర్వాసన ఏదో సువాసన ఏదో తేడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకు జబ్బు పడ్డారు కనుక తేడా తెలియదు. కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి దుర్వాసన వచ్చినప్పుడు ఏం చేస్తారు? హ్యాండ్ కర్చీఫ్ అడ్డు పెట్టుకుంటారు. అయితే సువాసన వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆగ్రహిస్తారు, పీలుస్తారు, భలే ఉంది సువాసన అని మెచ్చుకుంటారు. మరి మీరు నీతిని ప్రేమించట్లేదు. ఏది దుర్నీతో, ఏది పాపమో, ఏది నటనో, ఏది సీరియల్లో, ఏది సినిమానో, ఏది అబద్ధమో, ఏది నటనో దాన్ని మీరు ద్వేషించకుండా నోరెళ్ళబెట్టి ఆనందంగా చూస్తున్నారనుకోండి అబద్ధాన్ని. సినిమాలన్నీ అబద్ధమా నిజమా? సీరియల్స్ అన్నీ నిజమా అబద్ధమా? మరి ఆ దుర్నీతిని మీరు కావాలని ఆనందిస్తున్నారు అనుకోండి, అంటే మీకు నీతిని ప్రేమించే గుణం మీలో లేదు. గనుక యేసుక్రీస్తును హెచ్చించిన దేవుడు నిన్నెలా హెచ్చిస్తాడు? హెచ్చించడు. ఎందుకంటే యేసుక్రీస్తులో ఉన్న గుణం నీలో లేదు. యేసుక్రీస్తును దేవుడు ఎందుకు పంపాడంటే, ఒరే అబ్బాయి, నా కుమారుడు నా మహిమను మీకు చూపిస్తున్నాడు. అబ్బాయి, ఆయన ఎలా జీవించాడో చూచి ఆయన వలె జీవించండి. పౌలు అన్నాడు, మిమ్మల్ని అందరినీ కన్నాను, తర్వాత మిమ్మలను క్రీస్తు సారూప్యములోనికి తేవడానికి నేను ప్రసవించే స్త్రీ వలె ప్రసవ వేదన. నా వేదన అంతా ఏంటంటే మిమ్మును నీతిమంతులుగా చెయ్యాలి. యేసుక్రీస్తుకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండాలని మీకోసం నేను వేదన చెందుతున్నానని పౌలు అన్నాడు. అంటే దినదినము మనలో మొదటి ఆదాము లక్షణాలన్నీ పోవాలి. దినదినము మనము కడపటి ఆదామైన యేసుక్రీస్తు లక్షణాలు మనలో సంతరించుకోవాలి. శరీర క్రియలు చచ్చిపోవాలి. ఆత్మీయంగా మనం ఎదగాలని బైబిల్ మనకు బోధిస్తుంది. సరే, దేవదూతలు ఎవరో మనం ముందు చూద్దాం. వారు దేవుని దూతలు, ప్రభువుకి నమస్కారం చేస్తున్నారు. 7వ వచనంలో వారు దూతలు, తన సేవకులు, వాయువులుగా అగ్నిజ్వాలలుగా ఆయనే చేశాడు. 9వ వచనంలో వారు ఎవరు? క్రీస్తు తోడి వారు. దూతలు చాలా మంది ఉన్నారు. ఒక ప్రధాన దూతను దేవుడు ఏర్పరిచాడు. వాడి పేరు లూసిఫరు. వాడు దేవునితో సమానునిగా తనను తాను చేసుకోవాలనుకున్నాడు గనుక ఆ ప్రధానత్వాన్ని నిలుపుకోలేక పైనుంచి కిందకి పడగొట్టబడ్డాడు. అయితే
ఒక నీతిమంతుడైన మరొక ప్రధాన దూతను దేవుడు లేపాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆ శ్రేష్ఠుడైన దేవదూత దేవునితో తన్ను తాను సమానునిగా చేసుకోలేదు. లూసిఫర్ చేసుకోవాలి అనుకున్నాడు, కానీ యేసు ప్రభు తన్ను దేవునితో సమానునిగా చేసుకోలేదు. అందుకనే దేవుడు ఆయనను అన్ని నామముల కంటే పైనామము కలుగునట్లు ఆయనను హెచ్చించాడు. ఇక్కడ లూసిఫర్ ఏమో హెచ్చించుకున్నవాడు, కింద పడగొట్టబడ్డాడు. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకున్న మూలాన, దాసుని రూపమును ధరించిన మూలాన దేవదూతల కంటే, భూలోకములో ఉన్న అన్ని నామముల కంటే పై నామమును దేవుడు ఆయనకు అనుగ్రహించి హెచ్చించాడట. ఇంతకీ మనము లూసిఫర్ దూతలా ఉండి మనల్ని మనం హెచ్చించుకొని కింద పడగొట్టబడడం మీకు ఇష్టమా? లేక యేసు ప్రభు వలె మనల్ని మనం తగ్గించుకొని దేవుని చేత హెచ్చింపబడాలని కోరుకుంటున్నారా? చెప్పండి. యెషయా 9:6లో మనకొక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. అయిపోయింది. అక్కడ వరకు యేసు ప్రభు గురించి. వెంటనే తండ్రి గురించి చెప్తున్నాడు. తర్వాత ఏమనుంది? ఆశ్చర్యకరుడు దేవుడు, ఆలోచనకర్త దేవుడు, నిత్యుడగు తండ్రి దేవుడు, సమాధానకర్తకు అధిపతి దేవుడు. చూసారా? అది ఆయన పేర్లవి. ఈ చేతగాని బోధకులందరూ ఆ పైనున్న రాసింది యేసుప్రభు గురించి, ఈ మాటలు కూడా యేసుప్రభు గురించి అనుకుంటున్నారు. పాత నిబంధన గ్రంథం అంతా మిక్స్డ్. అందుకనే పౌలు అన్నాడు, పూర్ణము కానిది అది పూర్ణమైనది క్రొత్త నిబంధన అని చెప్తున్నాడు. ఇవన్నీ మిక్స్ చేసి రాయబడి ఉండడం వల్ల ఎవరి గురించి చెప్పబడిన మాట ఏదో వారు తెలియక అపోహల ప్రపంచములో ప్రార్థన చేస్తున్నారు, అపోహల ప్రపంచములో పాటలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. అపోహల ప్రపంచములో మానవ కల్పిత బోధలు విని అయోగ్యముగా, వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. అందుకనే వారి ఆరాధన స్వీకరించబడడం లేదు, వారి ప్రార్థన చేరడం లేదు. దేవుని మార్గము వారికి తెలియకుండానే వారు నశించిపోయి నరకాగ్ని గుండములో పడిపోతున్నారు. ఎంత విచారమో చూడండి. పోనీ యేసు ప్రభు బలవంతుడైన దేవుడని పిలువబడ్డా? ఎప్పుడైనా ఎవరైనా బలవంతుడైన దేవుడా అని యేసు ప్రభుని పిలిచారా? ఆ నామము తండ్రికి ఇవ్వబడిన నామము, యేసు ప్రభు నామము కాదు. పోనీ ఎవరైనా యేసు ప్రభుని నిత్యుడగు తండ్రి అని పిలిచారా? పిలవబడును అని పిలిచారా? నిత్యుడగు తండ్రి దేవుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని బైబిల్లో వ్రాయబడినప్పుడు ఈయన నామాలు ఆయనకు, ఆయన నామాలు ఈయనకి పెట్టడానికి మనకు అధికారం ఎక్కడది? దేవుడు చెప్పినట్లు చేస్తే దేవుడు యేసుక్రీస్తును హెచ్చించినట్లు ఆయన మనల్ని కూడా హెచ్చిస్తాడు. 13వ వచనంలో వారితో ఏం చెప్తున్నాడు? దేవదూతలతో నా కుడి ప్రక్కన కూర్చుండుమని అన్నడు చెప్పలేదు. ఈ దేవదూతలందరూ ఎవరు? 14వ వచనంలో విశ్వాసులకు వారు పరిచారము చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు. దేవదూతలు ఎవరట? మనకు పరిచారము చేయడానికి పంపబడిన ఆత్మలు అని చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ఎవరంటే 5వ వచనంలో దేవుని కుమారుడు, 6వ వచనంలో ఆది సంభూతుడు. దేవుడు క్రీస్తును మరలా రప్పిస్తాడు. అప్పుడు దేవదూతలందరూ ఆయనకు నమస్కారము చేయాలి. మనం కొన్ని నేర్చుకోవలసిన పాఠాలు చెప్పిన తర్వాత మనం ముగించుకుందాం. ఓకే, 4-5 వచనాల్లో యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడని మనం నమ్మాలి. చెప్పండి, యేసుప్రభు ఎవరు? శ్రేష్ఠుడు. ఎందుకంటే దేవుడు ఏ దూతను కూడా కుమారుడని పిలవలేదు. ఆయన తన ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాడు. క్రీస్తుకే అట్టి అధికారము ఇచ్చాడని మనం తెలుసుకోవాలి. ఓకే, రెండవది 6వ వచనంలో ఆయన భూలోకానికి మరలా ఆది సంభూతుడిని రప్పిస్తాడని మనం నమ్మాలి. దేవుడు ఏం చేస్తాడు? ఆయన మరలా ఆది సంభూతుణ్ణి రప్పిస్తాడట.
ఆది సంభూతుడు అంటే ఆదిలో పుట్టినవాడు, ఆదిలో సంభవించబడినవాడు. ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అని రాస్తుంది. ఆది సంభూతుడు అనే పేరు ఆయనకున్నది. దేవుడు ఆయనను మరలా రప్పిస్తాడు. యేసు ప్రభుని అడిగారు, మరలా నీవు ఎప్పుడు వస్తావని. అప్పుడు అన్నారు, తండ్రి ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తాను. అప్పుడు దేవదూతలందరూ ఆయనకు నమస్కారము చేయాలి. దేవదూతలు మాత్రమే కాదు, ఫిలిప్పి 2లో మనం చదువుకున్నాం, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక దేవుని మహిమార్థమై యేసును ప్రభువు అని ఇప్పుడు ఎవడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళకి మెంటలు. యేసు ప్రభుని ఏమని ఒప్పుకుంటే రక్షణ కూడా వాళ్ళకి తెలియదు. డొంక తిరుగుడు బోధ, డొంక తిరుగుడు విశ్వాసులు. ఏం మాట్లాడతారో తెలీదు, ఏం ఆరాధన చేస్తారో తెలీదు, ఏం ప్రార్థన చేస్తారో తెలీదు. కానీ ఒక రోజు వస్తుంది, అందరూ మోకాళ్ళలో ఉంటారు. ప్రతి క్రీస్తు విరోధి, ప్రతి నామకార్థ క్రైస్తవుడు మోకరించి యేసును ప్రభువని ఒప్పుకొని ఒక రోజు వస్తుందని చెప్పాడు. దేవుణ్ణి స్తుతించాలి, క్రీస్తును ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు ఏం చెప్పారో అలా మనం చేయాలి. 8వ వచనంలో దేవుని సింహాసనము నిరంతరము నిలుచునని, ఆయన రాజ్యదండము న్యాయార్థమైనదని మనం తెలుసుకోవాలి. దేవుని సింహాసనమును యేసుక్రీస్తుకు ఇచ్చాడు దేవుడు. ఏమని రాస్తుంది లూకాసు వార్త 1వ అధ్యాయంలో, మరియా అడుగుద్దు కదా, ఇది ఎలాగ జరుగును, నేను పురుషుని ఎరుగను అన్నప్పుడు దూత ఏమంటాడు, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. దేవుడు యేసుక్రీస్తుకు దావీదు సింహాసనమును ఇస్తాడు గనుక ఆయన యుగ యుగములు ఏలును అని దేవదూతలు చెప్పిన మాట ఒక్కడికి అర్థం అవ్వలేదు. ఆనాడు మరియకైనా అర్థమైందో లేదో. ఎంత స్పష్టంగా తెలుగు భాషలోనే వివరంగా రాసి ఉంది కదా. సో దేవుని సింహాసనము నిరంతరము నిలిచేది, ఆయన రాజదండము న్యాయార్థమైనదని మనం తెలుసుకోవాలి. అంటే కోరహు కుమారులు దేవుని గూర్చిన వాక్యాన్ని ఇక్కడ గుర్తు చేశారని తెలుసుకోవాలి. 9వ వచనంలో, అట్టి దేవుడు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవాడు, అలా చేసిన వారిని తన తోడి దూతల కంటే హెచ్చిస్తాడు. యేసుక్రీస్తును హెచ్చించినట్లు యేసుక్రీస్తు వలె నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించిన వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. ఇక్కడ పాఠం ఏంటంటే, మనం కూడా క్రీస్తు వలె హెచ్చింపబడి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడతామని నమ్మాలి. ఇది దేవుని సంకల్పం అంతా మీకు చెప్పాను. ఆది సంభూతును పంపినవాడు ఆయనే, దూతల కంటే హెచ్చించిన వాడు ఆయనే, మరలా యేసుక్రీస్తును పంపేవాడు ఆయనే. పంపినప్పుడు దేవదూతలకు ఆజ్ఞ ఇస్తారట, ఏమని, ఏ దూతలారా మీరందరూ ఆయనకు నమస్కారము చేయండి అని. మానవులందరికీ చెప్తాడు ఏమని, ప్రతి మోకాలు వంగాలి అంటాడు. అంతే, వంగవలసిందే. అప్పుడు ప్రతి నాలుక యేసును దేవుడుగా కాదు ప్రభు అని ఒప్పుకుంటారు. అప్పుడు ఒప్పుకుంటారు, ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. పాఠం ఏంటంటే, మనం కూడా యేసు ప్రభు వలె నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తే దేవుడు నిన్ను నన్ను కూడా యేసు ప్రభుని హెచ్చించినట్లు మనల్ని కూడా ఆయన హెచ్చిస్తాడు. ఏంటి హెచ్చించడం? మనల్ని ఆయన ప్రక్కన కూర్చుండబెట్టుకుంటాడు. ప్రభువు చెప్పిన మాట ప్రకటన గ్రంథములో, జయించువాడు నాతో కూడా సింహాసనం మీద కూర్చుంటాడు. అట్టి గొప్ప భాగ్యం కొరకు మనము సిద్ధపడదాం. ప్రార్థన చేస్తాను. తండ్రి వెన దేవా, నీ వాక్యపు వెలుగులో నీవెవరవో, నీ కుమారుణ్ణి ఎలా హెచ్చించావో, మేము కూడా నీ కుమారుడైన యేసుక్రీస్తు వలె నీతిని ప్రేమించి భక్తిహీనతను దుర్నీతిని ద్వేషిస్తే ఆయనను హెచ్చించిన దేవుడు
యేసుక్రీస్తును పునరుత్థాన జీవముతో లేపిన నీవు మమ్మల్ని కూడా లేపి నీ రాజ్యంలో కూర్చుండబెట్టుకుంటామని నిరీక్షణ మాకిచ్చినందుకు స్తోత్రాలు నాయన. మేమందరము నీ కుమారుడైన యేసు ప్రభు దగ్గరికి వచ్చి మహత్తుగల ఆయన మాటలు విని ఆయన వలె నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి లూసిఫర్ వలె మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా నీ కుమారుడైన యేసుక్రీస్తు వలె మమ్మల్ని మేము తగ్గించుకొని నీ ద్వారా హెచ్చింపబడి నీ నిత్యరాజ్యములో ప్రవేశించే భాగ్యము వాక్యం విన్న నీ బిడ్డలందరికీ కలిగించండి. దీనులమైన మాకు నీ వాక్య వివరణ నీ ఆత్మ ద్వారా మాకు గ్రహింపు చేసి నీ నిత్యరాజ్యము కొరకు మమ్మల్ని మీరే సిద్ధపరచవలసిందని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. పాప శాపములో నీకు దూరముగా గడిపాను నేనెంతో కాలం, నరక పాత్రుడనై నీదు ఉగ్రతకు గురి అయితే నేనెంతో కాలం. ప్రేమించావు, క్షమించావు, ప్రాణమునిచ్చి నాకై బలి అయినావు. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. వ్యాధి బాధల్లో కష్ట నష్టములో విడువక నిలిచావు నీవు, మరణ వేదనలో మనో దుఃఖములో ఆదరించావు నీవు. మరువగలనా ప్రేమను నేను, విడువగలనా ఎన్నడైనా. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవా ఏమని నిన్ను పొగడగలను,
నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. లోకాశలతో చెడు తలంపులతో మలినమైన నన్ను, ద్వేషభావముతో స్వార్థ బుద్ధితో వ్యసన పడి తిని నేను. మార్చినావు నీ వాక్యము ద్వారా, నింపినావు ఆత్మతో నన్ను. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవా ఏమని నిన్ను పొగడగలను. నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0881177333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.